27 ఉదయము కర్ణాటకలో క్యాంపుకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పోలీసులను ఆశ్రయించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ 7 జీపుల్లో వాళ్ళను బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి తీసుకొని రామగిరి వైపు వస్తూ ఉండగా 12 గంటలకు సమయం ముగిసింది, కోరం లేదు, వాయిదా వేశామనేసి సమాచారం రావడంతో వాళ్ళని వెనక్కి తిరిగి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వైపు తీసుకొని రావాలనేసి ఎస్పీ గారు డిసైడ్ చేయడము. అంతలోనే నువ్వు కూడా నీ పరిధి రామగిరి దాటి వచ్చి ఆ పోలీసు జీపుల్లో ఎక్కి భారతీయ ఒక ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజం కాదా? మరి ఇద్దరు యాదవులు, మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాం. మరి వారిని కానీ కొండయ్యను కానీ ఇద్దరు యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ నీ కాకి చొక్కా నేర్పించాయా ఇటువంటి దిగజారుడు విధానాన్ని? పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా? దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ? బాధితుల పక్షాన నిలబడతావని, అన్యాయానికి గురైన వాళ్ళ తరపున ప్రశ్నిస్తావని, దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్కా? మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము, నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది? మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ఒక్కడు సుధాకర్, నువ్వు ఒక్కడు సరిగా డ్యూటీ చేసింటే ఈరోజు ఆ హత్యకు ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా దీనికి కారణం కాదా? 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు, ఈ నేరస్తులు దాడి చేయలేదా? 28వ తేదీ దాడి చేయలేదా? మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మపన్నాలు? నీ ధర్మ సందేశాలు ఎక్కడ పోయినాయి? ఏ మూలం దాక్కున్నాయి నీ ధర్మ సందేశాలు? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.